కలహం కలుషం మోసం పరివేదన రోదన ద్వేషం కలహం కలుషం మోసం పరివేదన రోదన ద్వేషం తల్లి తండ్రి గురువు చెబితే గుండెలు గుడిగా చేశారు నింగి నేల పంజరమై మనిషిని చెరలో వేశారు. అరే చూడకూడదంటే కొడుకైనా లేదు ఎవరేంటో. కాబట్టి అజ్ఞానదు పురుగు చావదనే ఆ దినాలు రాబోతున్నాయండి. ఏమని ఈ కృపాయుగంలో నేడనే సమయం ఉండగానే మనము రక్షణ పొందాలి. ఆయన తన కుటుంబాన్ని ఆధీనంలో పెట్టుకొని, తన భార్యని ఆధీనంలో పెట్టుకొని, తన పిల్లల్ని ఆధీనంలో పెట్టుకొని, తనమంతా చెడిపోయి దేవదూతలు పాపం చేస్తున్నా నీతిమంతుడుగా ఉన్నాడు. ఎవరైనా ఈ దేవుని ప్రేమించిన నోవహు. మనకి పాస్టర్లు ఉన్నారు, బైబిల్స్ ఉన్నాయి, వాక్యాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి. సతీష్ కుమార్ గారు, శ్యామ్ కిషోర్ గారు, స్టెఫిన్ పాల్ గారు, స్టెవిన్సన్ గారు, ఏసన్ గారు అందరూ ఉన్నా నేను వద్దండి అత్తాచమ్మ మా ఇంటి మహాలక్ష్మి. ఏమండి అంతే. ఎన్ని బైబిల్ పెట్టుకోండి, ఎంతమంది ప్రవక్తలు పెట్టండి, ఎవ్వరూ లేకపోయినా నీతిమంతుడుగా హల్లెలూయా. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, యేసుని నమ్మితే మోక్షముందిరా. యేసుని నమ్మితే మోక్షముందిరా. ఇక్కడ కూడా మరి రక్షకుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ప్రభు అని అనొచ్చు. ఆ రీతిగానే ఇక్కడ యెహోవా అనవచ్చు, ప్రభు అయిన అనొచ్చు. పాపం మూలన వచ్చి జీవితం మరణం, దేవుని కృపావరం నిత్య జీవం. యేసుని అంగీకరించు. నోహు నాటి దినాలు